Hi friends, welcome to Government Jobs Portal online classes. So ఈ వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం. సో ప్రాఫిట్ అండ్ లాస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఒకసారి చూద్దాం బేసిక్స్ మనకి ఏంటి. ప్రాఫిట్ అండ్ లాస్ లో సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ అంటే మనం ఎంతకి పెట్టి కొన్నామో అండ్ సెల్లింగ్ ప్రైస్ అయితే ఎంతకి అమ్మామో. సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ ఏంటి, దాని మీనింగ్ ప్రాఫిట్ వచ్చింది అని. అంటే ఏంటి, మనం తక్కువ కొని ఎక్కువ అమ్మామంటే ఆటోమేటిక్ ఏమొస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. అంటే కాస్ట్ ప్రైస్ తక్కువ ఉండి సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్ వస్తుంది. అలాగే మనకి ఎక్కువ కొని తక్కువ అమ్మాం అనుకోండి, అప్పుడేమొస్తుంది, లాస్ అనేది వస్తుంది. ఇది అందరికీ బేసిక్ ఐడియా ఉంటుంది. అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ లోంచి కాస్ట్ ప్రైస్ ని తీసేస్తే మనకి ఏమొస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. ఎప్పుడు, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు. అలాగే కాస్ట్ ప్రైస్ లోంచి సెల్లింగ్ ప్రైస్ తీసాం అనుకోండి, ఏమొస్తుంది, లాస్ వస్తుంది. ఎప్పుడు, కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉండి సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు. ఓకే, సో ఈ బేసిక్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది. సో మనకి యాక్చువల్లీ మన వే ఆఫ్ అప్రోచ్ ఎలా ఉండాలో చూద్దాం. ఎప్పుడు కూడా మనం సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. ఎప్పుడు కూడా సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. మొత్తం ఇదే మనం కనుక్కోవడం జరుగుతుంది. అంటే సెల్లింగ్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 120 అనుకోండి, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100 అనుకోండి. అంటే అప్పుడు ఏమవుతుంది, 0 క్యాన్సిల్ అయితే 6/5 అవుతుంది. అంటే 5 రూపీస్ కాస్ట్ ప్రైస్ అయితే 6 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అంటే 5 రూపీస్ మీద ఎంత వస్తుంది ప్రాఫిట్, 1 రూపీ వస్తుంది. అంటే 1/5 అంటే ఎంత, 20% అని మనం వెంటనే చెప్పచ్చు. సో ఇక్కడ ప్రాఫిట్ పర్సెంట్ అంటే ఎంత అంటే 20%. సో మనం ఎప్పుడు కూడా సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ అనేదే కనుక్కుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ 110 రూపీస్ కి అమ్మారనుకోండి, అది 90 రూపీస్ కొనారనుకోండి, ఎప్పుడు కూడా సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ రాసుకుంటాం. అంటే ఇప్పుడు ఏంటి, 0 క్యాన్సిల్ చేస్తే 11/9 వచ్చింది. సో ఇక్కడ 11/9 అంటే ఏంటి, 9 వచ్చేసి కాస్ట్ ప్రైస్, 11 వచ్చేసి సెల్లింగ్ ప్రైస్. అంటే 2 వచ్చి ప్రాఫిట్ వచ్చింది. ఎంతకి, 9 కి. అంటే 2/9. సో 2/9 వాల్యూ ఏంటి, 2/9 వాల్యూ ఏంటి, మనం ఆల్రెడీ ఫ్రాక్షన్స్ క్లియర్ గా చెప్పుకున్నాం పర్సెంటేజెస్ లోని. 2/9 ఈజ్ నథింగ్ బట్ 11.11 1/9. సో 2/9 అంటే ఇంటూ 2, సో 22.22. సో ఈ ఫ్రాక్షన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అని మనం ముందే చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏంటి, 22.22% ఎంత ఏమొచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. సో ఎప్పుడు కూడా సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ చేయడం ద్వారా మనం సింపుల్ గా ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ లాస్ పర్సంటేజ్ కానీ కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ అయితే ఎలా వస్తుంది చూద్దాం. సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ప్రోడక్ట్ ని 80కి కొన్నారు, 80కి కొని మనకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 60కి అమ్మారు అనుకోండి, 80కి కొని 60కి అమ్మితే ఎంత లాస్ వచ్చిందంటే 0 క్యాన్సిల్ చేస్తే 2 3s 2 4s అంటే 3/4. అంటే ఎంత లాస్ వచ్చింది, 4 కాస్ట్ ప్రైస్, 4 కొని 3కి అమ్మారంటే 1 లాస్ వచ్చింది. ఎంతకి, 4కి. సో 1/4 అంటే ఎంత, 25%. సో 25% లాస్ అని మనం ఇక్కడ చెప్పచ్చు అనమాట. ఎప్పుడు కూడా సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ రాసుకోవడం వల్ల వెంటనే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అవ్వచ్చు, లేదంటే లాస్ పర్సంటేజ్ అవ్వచ్చు, వెంటనే సింపుల్ ఒక ఫ్రాక్షన్ లోని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనండి. సో ఓకే, మనకి ఇక్కడ మార్కెట్ ప్రైస్ అని ఉన్నాయి, డిస్కౌంట్ అని ఉంది, అలాగే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి మధ్యన రిలేషన్ ఎలా రాస్తాం ఒకసారి చూద్దాం. మార్కెట్ ప్రైస్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం మనం. మార్కెట్ ప్రైస్ అంటే ఒక ఆర్టికల్ మీద, ఒక షాప్ మీద, ఒక ఆర్టికల్ మీద ఒక ప్రైస్ అనేది ఉంటుంది, ఇండికేట్ చేస్తారు. సో అది వచ్చేసి మార్కెట్ ప్రైస్ అన్నమాట. తర్వాత ఏం చేస్తారు, దాని మీద డిస్కౌంట్ ఇవ్వచ్చు. సో కొన్ని షాప్స్ లో డిస్కౌంట్ ఇవ్వచ్చు. సో ఆ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడు, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ కి అమ్ముతాడు. ఒక ప్రైస్ కి మనకు అమ్ముతాడు, అది ఏమంటాడు, సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏంటి, యాక్చువల్లీ ఆ ప్రోడక్ట్ ఆ షాప్ అతను ఎంత కొన్నాడో దాన్ని మనం కాస్ట్ ప్రైస్ అంటాము. ఓకే అండి. సో అది మనం చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటి, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఈ మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. అతను ఎంత కొన్నాడో అది కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఎప్పుడైనా సరే చూడండి రిలేషన్ ఎలా రాసుకోవచ్చో చూద్దాం. మార్కెట్ ప్రైస్ కూడా ఇచ్చినప్పుడు, మార్కెట్ ప్రైస్ మీద ఫర్ ఎగ్జాంపుల్ 20% డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోండి. 20% డిస్కౌంట్ అంటే 20% అంటే ఎంత, 1/5. ఫ్రాక్షన్ రాసుకుంటే 1/5 అంటే 5 మీద 1 డిస్కౌంట్ ఇస్తున్నాడు. 5 మీద 1 డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే ఏమవుతుంది, 4/5 అవుతుంది. సో ఈ ఫ్రాక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 20% అంటే 1/5.
5లోని ఒకటి డిస్కౌంట్ ఇస్తున్నట్టు. ఓకే, సో అంటే 4/5తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఇది ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇప్పుడు ఈ సెల్లింగ్ ప్రైస్ మీద ఫర్ ఎగ్జాంపుల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇది ఇచ్చాడో అతనికి 20% ప్రాఫిట్ వచ్చింది అన్నారు అనుకోండి. 20% ప్రాఫిట్ వచ్చింది అంటే కాస్ట్ ప్రైస్ ఇంటూ ఏమవుతుంది? 20% ప్రాఫిట్ అన్నారు. కాస్ట్ ప్రైస్ మీద 20% ప్రాఫిట్ వచ్చిందంట. 20% ప్రాఫిట్ వస్తే 20% అంటే ఎంత? 1/5 అంటే 5కి 1 ప్రాఫిట్ వచ్చింది. 5కి 1 ప్రాఫిట్ వచ్చిందంటే 6/5తో మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది? మార్కెట్ ప్రైస్ కి కాస్ట్ ప్రైస్ కి రిలేషన్ వస్తుంది. సో ఎప్పుడు కూడా మనం ఇలాగే సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే బేసిక్ గా యాక్చువల్ మనం ఇక్కడ ఏం చేసాం? మార్కెట్ ప్రైస్ ఇంటూ 20% డిస్కౌంట్ ఇచ్చారంటే 80/100. 80/100 0 క్యాన్సిల్ చేస్తే 4/5. దాన్నే మనం స్ట్రైట్ అవే రాసుకున్నాం ఇందాక. ఇది సెల్లింగ్ ప్రైస్ అయింది ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ 20% ప్రాఫిట్ వచ్చిందంటే 120/100. 120/100 నే మనం క్యాన్సిల్ చేసుకుంటే 6/5 వచ్చింది. దాన్నే మనం డైరెక్ట్ గా రాసుకుంటున్నాము. సో ఇలా డైరెక్ట్ గా ఫ్రాక్షన్స్ లోని వెంటనే రాసుకోవడం వల్ల ఈజీగా ఆన్సర్స్ అనేవి వస్తాయి. సో పాసిబిలిటీ ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా మనం ఇలా రాసుకోవడం ద్వారా మనకి ఈజీగా ఆన్సర్స్ వస్తాయి. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు? ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంతైతే ఇచ్చారో ఇప్పుడు అదేమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అప్పుడు దీని మీద ఎంతైనా ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అంటే కాస్ట్ ప్రైస్ తోని అది మల్టిప్లై అయితే ఫైనల్లీ ఇది వస్తుంది అనమాట. ఎప్పుడు కూడా మనం ఇలాగే సాల్వ్ చేసుకుంటే ఎలాంటి క్వశ్చన్ అయినా సరే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం, అప్పుడు మనకి ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. సో సింపుల్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ చూద్దాం. ఏ బుక్ వాస్ పర్చేస్డ్ ఎట్ 10 rupees, ఇట్ వాస్ సోల్డ్ ఎట్ 12 rupees. వాట్ ఈస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అన్నాడు. సో ఎంత కొన్నారంట? 10 rupees కొన్నారు. ఎంతకు అమ్మారు? 12 rupees అమ్మారు. సో ఇప్పుడు ఏంటి అడుగుతున్నారు? ప్రాఫిట్ పర్సెంట్ అడుగుతున్నారు. సో మనం సింపుల్ గా చెప్పుకున్నాం సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ రాసుకోవాలని. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత? 12. కాస్ట్ ప్రైస్ ఎంత? 10. సో క్యాన్సిల్ చేయండి. 6/5. 6/5 అంటే 5కి కొంటే 6కి అమ్మారు. సో అంటే ప్రతి 5 మీద ఒకటి ఏమొచ్చింది? ప్రాఫిట్ వచ్చింది. అంటే 1/5. సో 1/5 అంటే ఎంత? 20%. సో 20% ప్రాఫిట్ వచ్చింది. అదే స్టాండర్డ్ మెథడ్ లో అయితే ఏం చేస్తామండి? మనం బేసిక్ గా ప్రాఫిట్ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రాఫిట్ ఎంత? 2 rupees. 2 rupees ఎంత ప్రాఫిట్ వచ్చింది? 10 మీద 2 rupees వచ్చింది. సో 2/10 ఇంటూ 100 చేస్తే పర్సెంటేజ్ వస్తుంది. సో 10 ones 10 tens, 2 into 10 20%. సో ఎలా అయినా చేయొచ్చు, బట్ సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ రాసుకోవడం వల్ల సింపుల్ గా వెంటనే చేయగలుగుతాము. పెద్ద నెంబర్స్ ఉన్నా కానీ మనం సింపుల్ గా చేయగలుగుతాం అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ బుక్ కాస్ట్ 75 rupees. At what price it should be sold to make a gain of 20%. సో చూడండి 20% ప్రాఫిట్ రావాలి అంటే 75 rupees కి కొన్న బుక్ ని ఎంతకి అమ్మాలి అంటున్నారు. 20% ప్రాఫిట్ రావాలి అంటే నార్మల్ గా 20% ప్రాఫిట్ అంటే ఎంత అండి? 20% ప్రాఫిట్ అంటే 20% అంటే 1/5, కానీ ప్రాఫిట్ అంటే 6/5కి అమ్మాలి. అంటే 5 rupees కొని 6 rupees కి అమ్మితే మనకు అప్పుడు 20% ప్రాఫిట్ వస్తుంది. కానీ ఇదేంటి? 75 కొన్నాం. సో ఇక్కడ 5 rupees కొంటే 6కి అమ్మాలి. 75 కొంటే ఇంటూ 15 చేయాలి. అంటే 6 కూడా ఇంటూ 15 చేయాలి. 6 into 15 ఎంత అండి? 90. సో ఇలా మనం సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. అదే ఇంకొకలా చేయాలంటే ఇప్పుడు ఏం చేయొచ్చు? సో 20% ప్రాఫిట్ రావాలి. 20% ప్రాఫిట్ రావాలంటే 75 లో 20% ఎంతో కనుక్కుంటాం. 20% అంటే నథింగ్ బట్ బై 5. సో బై 5 అంటే 15. సో 15 ప్రాఫిట్ రావాలి. సో 75 కొన్నాం, 15 ప్రాఫిట్ రావాలి. అంటే 75 ప్లస్ 15 అంటే 90కి అమ్మాలి. 90కి అమ్మితే 15 ప్రాఫిట్ వస్తుంది. అంటే ఆ 15 20% ఆఫ్ 75 అవుతుంది. సో ఎలా అయినా సరే సాల్వ్ చేయొచ్చు. ఒక క్వశ్చన్ చూసినప్పుడు మనకి ఎంత ఈజీగా సాల్వ్ చేయాలో ఆ ఈజీ మెథడ్ లో సాల్వ్ చేస్తాను. ఎగ్జామ్ లోని టైం అనేది సేవ్ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ బ్యాగ్ వాజ్ సోల్డ్ ఎట్ 90 rupees విత్ ఏ లాస్ ఆఫ్ 25%. అట్ వాట్ ప్రైస్ ఇట్ వాజ్ పర్చేస్డ్. సో చూడండి ఒక బ్యాగ్ ని 90 rupees కి అమ్మారంట. 90 rupees కి అమ్మడం వల్ల ఎంత వచ్చింది లాస్? 25% లాస్ వచ్చింది. ఇప్పుడు 25% అంటే నార్మల్ గా ఫ్రాక్షన్ లో ఏంటండి? 1/4 లాస్ వచ్చింది అంటున్నాడు. అంటే ప్రతి 4 rupees కి 1 rupee లాస్ వచ్చింది. అంటే 3/4 అని. అంటే 4 rupees కాస్ట్ ప్రైస్ అయితే 3 rupees ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అంటే ప్రతి 4 rupees కి 1 rupee ఏమవుతుంది? లాస్ వచ్చింది. కాబట్టి 3/4 అయింది. సో ఓకే. సో 4 rupees అనేది ఏంటి? ఇక్కడ కాస్ట్ ప్రైస్. 3 rupees అనేది ఏంటి? సెల్లింగ్ ప్రైస్.
సో ఇక్కడ ఏం చేశాడు 90 రూపీస్కి అమ్మాడు. సో 3 రూపీస్కి అమ్మితే 4 రూపీస్ కొన్నట్టు. సో 90 రూపీస్కి అమ్మితే అంటే ఇంటూ 30 చేస్తే 90 వస్తుంది. సో ఇక్కడ ఇంటూ 30 పైన న్యూమరేటర్ ఇంటూ 30 చేస్తే డినామినేటర్ కూడా ఏం చేయాలి ఇంటూ 30 చేయాలంటే 120. ఓకే, సో అతను 120 కొన్నాడు, 90కి అమ్మాడు, అందువల్ల అతనికి 25% లాస్ అనేది వచ్చింది. నార్మల్గా అయితే ఏం చేయొచ్చండి, సింపుల్గా ఒక కాస్ట్ ప్రైస్ ఎంతకో కొన్నాడు సిపి అనుకుందాం, అతనికి ఎంత వచ్చిందని 25% లాస్ వచ్చింది అన్నారు. అంటే 25% లాస్ అంటే 75/100. దీనికి ఏమి ఈక్వల్ అవుతుందంట 90కి ఈక్వల్ అవుతుందంట. సో ఇంకేముంది, క్యాన్సిల్ చేసుకుందాం. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందండి, 5 1s are 5, 5 8s 40, 5 15s are 75, 3 5s 3 6. So 600/5. Cost price is equal to 600/5, nothing but 120. సో సేమ్ ఆన్సర్ వచ్చింది, బట్ డిఫరెంట్ అప్రోచ్ అనమాట. అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. బేసిక్గా అది ఇది ఒకటే, ఏమి మనం చేంజ్ అనేది చేయలేదు. బట్ దాన్ని డైరెక్ట్ ఫ్రాక్షన్స్ లోకి రాసుకోవడం వల్ల ఇంకొంచెం ఫాస్ట్ గా రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే అండి, సో తర్వాత ప్రాబ్లం చూద్దాం. రవి బైస్ అన్ ఆర్టికల్ ఫర్ ₹500 అండ్ సెల్స్ ఇట్ అట్ 20% గెయిన్. ఫైండ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్. సో 20% గెయిన్ కమ్మాడంట. 20% అంటే ఎంత, 1/5. గెయిన్ అంటే ఆటోమేటిక్గా 6/5. సో 6/5 లోనే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ 6, కాస్ట్ ప్రైస్ 5. సో 500 కొన్నాడు, సో ఇంటూ 100 చేయాలి, అప్పుడు 500 వస్తుంది. ఎప్పుడు కూడా కింద మనం కాస్ట్ ప్రైస్ రాసుకుంటున్నాం, పైన సెల్లింగ్ ప్రైస్ రాసుకుంటున్నాం, అదొకటి గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. సో దీనికి ఇంటూ 100 చేయాలి, ఎందుకంటే డినామినేటర్ ఇంటూ 100 చేస్తాం, పైన న్యూమరేటర్ కూడా ఇంటూ 100 చేస్తే 600 వస్తుంది. ఓకే, సో దీన్ని ఎలా చేయొచ్చు, 20% ప్రాఫిట్ రావాలన్నారు. సో ఇందులో 20% ఎంత, /5 అంటే 100. సో 500 + 100 600. ఇలాగైనా కూడా సింపుల్ గా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రామ్ బైస్ అన్ ఆర్టికల్ ఫర్ ₹1800 అండ్ సెల్స్ ఇట్ అట్ 10% లాస్. ఫైండ్ ఇట్ సెల్లింగ్ ప్రైస్. ఏంటండి, 1800 రూపీస్ కొన్నాడు, 10% లాస్ కమ్మాడు. అలా అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నారు. దీనిలో 10% ఎంత అండి, 180. సో 180 రూపీస్ లాస్ వచ్చింది. సో 1800 నుంచి 180 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 1620 వస్తుంది. సో ఆ 1620కి అమ్మినట్టు. దీన్నే మనం ఫ్రాక్షనల్ మెథడ్ లో ఏం చేయాలి, 10% లాస్ అన్నట్టు. 10% అంటే 1/10, అంటే ప్రతి 10కి 1 లాస్ వచ్చింది, అంటే 9/10. సో 9/10 అయినప్పుడు ఇదేంటి సెల్లింగ్ ప్రైస్, ఇదేంటి కాస్ట్ ప్రైస్. సో ఇప్పుడు ఏంటి, ఎంతో ఎన్ని టైమ్స్ ఉంది, 180 టైమ్స్ ఉంది. సో 9 × 180, 9 × 180 1620. ఓకే, సో ఇలా మనం సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. ఓకేనండి, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ మెన్ సెల్స్ అన్ ఆర్టికల్ అట్ 20% గెయిన్ ఫర్ ₹3600. ఫైండ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు మనకి 3600 అని, కాస్ట్ ప్రైస్ మనల్ని కనుక్కోమంటున్నారు. 20% గెయిన్ అంటే ఎంత, 20% అంటే 1/5, గెయిన్ కాబట్టి 6/5. సో ఆటోమేటిక్ 20% గెయిన్ అనగానే మనం 6/5 రాసుకోవాలి. సో 6/5 అయితే 6కి ఎన్ని టైమ్స్ ఉంది, 600 టైమ్స్ ఉంది. ఇదేంటి సెల్లింగ్ ప్రైస్. సో ఇదేంటి కాస్ట్ ప్రైస్ కూడా 600 టైమ్స్ ఉండాలి, అంటే ఎంత అండి, 3000. సో దీన్నే మనం బేసిక్ మెథడ్ లో చేయాలంటే ఏం చేయొచ్చు, సో కాస్ట్ ప్రైస్ ఉన్నది, కాస్ట్ ప్రైస్ మీద 20% ప్రాఫిట్ వచ్చిందంటే ఇంటూ 120/100. మనం పర్సంటేజ్ లో క్లియర్ గా చెప్పుకున్నాం. మొత్తం ప్రాఫిట్ అండ్ లాస్ అంతా కూడా పర్సంటేజెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు సీరియస్ గా పర్సంటేజెస్ టాపిక్ కానీ క్లియర్ గా ప్రిపేర్ అయితే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, సో ఇవన్నీ కూడా మీరు సాల్వ్ చేయగలుగుతారు అనమాట. సో ఇప్పుడు ఏంటి, దీని వాల్యూ ఎంతంట, కాస్ట్ ప్రైస్ ని 20% ప్రాఫిట్ వస్తే అదేంటి 3600 అయ్యిందంట, దానికి అమ్మారంట. సో ఇప్పుడు ఏంటి, 120 1s 120 30s, 30 × 100 3000 అని మనం ఈజీగా చెప్పచ్చు. ఓకేనండి, సో తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 pence ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 8 pence, ద గెయిన్ పర్సెంట్ ఈజ్. సో ఇక్కడ ఏమన్నాడు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 pence, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 pence ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 8 pence. అంటే 12 pence కాస్ట్ ప్రైస్. ఓకే, 12 pence ని ఒక కాస్ట్ ప్రైస్ కొన్నారు, 8 pence ని ఒక సెల్లింగ్ ప్రైస్ కమ్మారు. ఈ సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ సమానం అని చెప్తున్నాడు. అంటే 12 pence పెట్టి కొన్న ప్రైస్ కి 8 pence అమ్మితేనే వచ్చిందని చెప్తున్నారు. అంటే ఏంటి, ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఎంత ప్రాఫిట్ వచ్చింది, మనం ఏం లేదు, సింపుల్ గా ఈ రెండిటి రేషియో తీసుకోవచ్చు. రెండిటి రేషియో ఎంత అవుతుంది, 12:8 అంటే 4 3s 4 2s అంటే 3:2. ఏది 3 అవుతుంది, ఏది 2 అవుతుంది. 3 వచ్చేసి ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 3 వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, 2 వచ్చేసి కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో అంటే
ఒక్కొక్క ప్రతి 2కి 1 ప్రాఫిట్ వస్తుంది. ప్రతి 2కి 1 ప్రాఫిట్ వస్తుందంటే 1/2 1/2 అంటే నథింగ్ బట్ 50%. సో ఏంటి 50% ప్రాఫిట్ అనేది అక్కడ రావడం జరిగింది. ఓకేనండి, 50% ప్రాఫిట్ అనేది మనకు అక్కడ రావడం జరిగింది. సో ఇప్పుడు దాన్నే బేసిక్ గా మామూలుగా అయితే ఏం చేయొచ్చు, సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ మెథడ్ లో రాసుకున్నాం అనుకోండి. సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ మెథడ్ లో రాసుకుంటున్నాం. ఇప్పుడు ఏంటి, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ సమానం అని చెప్పారు. దేనికి, 12 pence. 12 pence అంటే 12 pence అంటే ఎంతండి, 12 pence కాస్ట్ ప్రైస్ అయితే ఒక పెన్ ఎంత అవుతుంది, CP/12 అవుతుంది. ఒక పెన్ ఎంత అవుతుంది, CP/12 అవుతుంది. ఓకే, అలాగే సెల్లింగ్ ప్రైస్ 8 pence ఇచ్చాడు. 8 pence SP/8 అవుతుంది సెల్లింగ్ ప్రైస్. సో ఇక్కడ ఏంటి, SP/CP ఈక్వల్ అన్నట్టు. సో రెండు క్యాన్సిల్ చేస్తే 12/8 అవుతుంది, రివర్స్ అయ్యి 12/8 అయింది. 12/8 అంటే నథింగ్ బట్ మళ్ళీ 3/2 వచ్చింది. సో 3/2 అంటేనే మనం చూసుకున్న ఏంటి, ప్రతి 2కి 1 ప్రాఫిట్ వస్తున్నట్టు, అంటే 50% ప్రాఫిట్ అనేది ఇక్కడ మనకి జనరేట్ అవుతుంది. సో ఇలా మనం సాల్వ్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఏం చేయొచ్చు అంటే LCM మెథడ్ ని ఇందులో మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేయొచ్చు చూద్దాం ఒకసారి. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 12 pence, సెల్లింగ్ ప్రైస్ 8 pence. సో ఈ 8కి 12కి మనం ఏం చేయాలంటే LCM తీసుకోవాలి. LCM తీసుకుంటే ఎంత వస్తుంది, 24 వస్తుంది. సో 24 రూపీస్కి కాస్ట్ ప్రైస్ కొన్నాడు అనుకుందాం, సెల్లింగ్ ప్రైస్ కూడా అమ్మాడు అనుకుందాం, ఎందుకంటే ఆ రెండు ఈక్వల్ అన్నారు. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ రెండు 24 అని అనుకుంటున్నాం. అంటే 12 pence ని 24 రూపీస్ కొన్నాడంటే ఒక పెన్ ని ఎంత కొంటున్నట్టు, 2 రూపీస్కి. 8 pence ని 24 రూపీస్కి అమ్మాడంటే ఒక పెన్ ని ఎంత అమ్ముతున్నట్టు, 3 రూపీస్కి. అంటే 2 రూపీస్కి కొంటే కాస్ట్ ప్రైస్ ఇది, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 3 రూపీస్. సో ప్రతి 2కి 1 ప్రాఫిట్ వస్తుంది, అంటే 1/2 నథింగ్ బట్ 50%. ఓకేనండి, సో ఇలాగ కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఎలాగ ఇక్కడ మనం కాస్ట్ ప్రైస్ ని సెల్లింగ్ ప్రైస్ ని మనం అనుకుంటున్నాం, ఎలా అనుకోవాలంటే అక్కడ LCM తీసుకున్నాం ఆ రెండింటికి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. అరవింద్ సెల్స్ అన్ ఆర్టికల్ అట్ 15% లాస్ ఫర్ ₹1700, ఫైండ్ ఇట్స్ CP అన్నారు. ఇప్పుడు చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు, ఇక్కడ ఏం కనుక్కోమంటున్నారు, CP కనుక్కోమంటున్నారు, అండ్ ద లాస్ కూడా కనుక్కోమంటున్నారు. సో CP ఇప్పుడు కాస్ట్ ప్రైస్ కి 15% తగ్గితే సెల్లింగ్ ప్రైస్ వచ్చిందంట. సో సెల్లింగ్ 15% తగ్గడం అంటే 85%, అంటే 85/100. ఇది ఎంత అవుతుందంట, 1700 అవుతుంది అన్నారు. సో 85 ones, 85 20s. సో కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, 100 × 20 2000 అవుతుంది. సో కాస్ట్ ప్రైస్ 2000 అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ 1700 అయింది. సో లాస్ ఎంత వచ్చింది, 300 లాస్ వచ్చింది. సో ఇలా మనం సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. ఓకే అండి, ఎనీ మెథడ్ ఏ మెథడ్ లో చేసినా సరే ఫాస్ట్ గా ఉంటే మాత్రం సింపుల్ గా ఆన్సర్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ మ్యాన్ సెల్స్ 320 mangoes at the cost of 400 mangoes. Is his gain percentage? సో ఇక్కడ కూడా సేమ్ ఏం చేయొచ్చు, ఇందాక 8 pence 12 pence లాగే 320 mangoes 400 mangoes. సో రెండింటికి మనం ఏం చేయొచ్చు, LCM తీయచ్చు. సో 32కి 40కి LCM తీద్దాం, ఎందుకంటే 0 0 అందాలకి మర్చిపోదాం. సో 8 4s 8 5s 5 4s 28s 160. ఇప్పుడు ఇందాలు మిస్ చేసిన 0ని ఇప్పుడు పెట్టుకుందాం, 0 పెట్టుకుందాం. సో ఈ మ్యాన్ సెల్స్ అన్నారు. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఎంత, 320 mangoes. 320 mangoes 1600గా అమ్మారు అనుకుంటున్నాం, ఎందుకంటే ఈక్వల్ అన్నారు. సో కాస్ట్ ప్రైస్ ఏంటి కూడా 1600 అవుతుంది, ఎందుకంటే రెండు ఈక్వల్ అని ఇచ్చారు. సో 320 mangoes ని 1600కి అమ్మితే ఒక్కొక్క మ్యాంగో ఎంత కమ్మినట్టు, 5 రూపీస్కి. సో ఇదేంటి సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఒక్కొక్కటి ఎంత కొన్నట్టు, 4 రూపీస్. ఇదేంటి కాస్ట్ ప్రైస్. సో SP/CP రాసుకోమని ముందే చెప్పుకున్నాం. సో 5/4 అంటే ప్రతి 4కి 1 ప్రాఫిట్ వస్తేనే 5 అవుతుంది. సో అంటే 1/4 వచ్చేసి మనకి ప్రాఫిట్ అవుతుంది, నథింగ్ బట్ 25%. ఆ ఫ్రాక్షన్స్ అనేవి ఎప్పుడైతే ఫుల్ గా సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు ఎలాంటి క్వశ్చన్ అయినా సరే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అదే నార్మల్ గా మనం ఇందాకలే చూసుకున్నాం, ఏం చూసుకున్నాం, జస్ట్ రేషియో కూడా మనం కనుక్కోవచ్చు. 320కి 400కి రేషియో కనుక్కున్నాం అనుకోండి, 0 0 క్యాన్సిల్ చేస్తే 8 4s 8 5s. సో 4:5 వచ్చింది. ఏది 4 అవుతుంది, ఏది 5 అవుతుంది అంటే 320 mangoes ని అమ్మితే 400 mangoes ని కొన్న అమౌంట్ వచ్చిందంట, అంటే ప్రాఫిట్ వచ్చింది. సో ప్రాఫిట్, సో సెల్లింగ్ ప్రైస్ 5 అవుతుంది, కాస్ట్ ప్రైస్ 4 అవుతుంది. సో ప్రతి 4కి 1 ప్రాఫిట్ వస్తే 1/4 ప్రాఫిట్ అవుతుంది, నథింగ్ బట్ 25%.
ఓకేనండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ I purchased 11 books for ₹10 and sold all at the rate of 10 books for ₹11, the profit percent. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అనేది అవుతుంటారు. ఇక్కడ కూడా నథింగ్, మనం ఏం చేయొచ్చు, సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ కింద రాసుకుంటే వెంటనే ఆన్సర్స్ అనేవి వస్తాయి. సో యాక్చువల్లీ ఎంతకు పర్చేస్ చేశాడంట, 11 బుక్స్ ని 10 రూపీస్ కొన్నాడంట. 11 బుక్స్ ని 10 రూపీస్ కొన్నాడు. 11 బుక్స్ ని 10 రూపీస్ కొంటే 1 బుక్ ని ఎంత కొంటున్నట్టు, 10/11. 1 బుక్ ని ఎంత కొంటున్నట్టు అంటే కాస్ట్ ప్రైస్ ఎంత, 10/11. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ చూద్దాం. 10 బుక్స్ ని 11 రూపీస్ కొంటున్నాడు. 10 బుక్స్ ని 11 రూపీస్ కొన్నాడు అంటే ఒక బుక్ 11/10. ఒక బుక్ ఎంతండి, 11/10. సో ఇప్పుడు ఏంటి, 11/10, ఈ 10/11 రివర్స్ అయితే 11/10 అవుతుంది. ఇది కూడా 11 × 11 121/100. సో ఇదేంటి సెల్లింగ్ ప్రైస్, ఇదేంటి కాస్ట్ ప్రైస్. అంటే ప్రతి 100 మీద 21 రూపీస్ వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. అంటే నథింగ్ బట్ 21% అని సింపుల్ గా ఇక్కడ ఇందులోని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనం. The cost price of an article is 40% of the selling price. The percent that the selling price is of cost price is అంటున్నారు. సో ఇక్కడ ఏం చేయడు, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 40% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఎంతంట, సెల్లింగ్ ప్రైస్ లోని 40% అంట. సో ఇప్పుడు మనల్ని బేసిక్ గా ఏం కొనుక్కోమంటున్నారు, the percent that selling price is of cost price. So selling price is equal to, so selling price is equal to ఏమవుతుంది, 40/100 అటుపక్క వెళ్తే కాస్ట్ ప్రైస్ ఇంటూ 100/40 అవుతుంది. బట్ మనకి ఏంటి, మనకి ఏం కావాలి, కింద డినామినేటర్ లో 100 ఉంటే అప్పుడు మనం పర్సెంటేజ్ అనేది చెప్పగలం. సో ఇక్కడ డినామినేటర్ లో 100 కావాలి. 100 కావాలంటే డినామినేటర్ ని 2.5 తో మల్టిప్లై చేస్తే మనకి 100 వస్తుంది. సో న్యూమరేటర్ ని కూడా 2.5 తో మల్టిప్లై చేయాలి. సో 40 × 2.5 ఇదేమైంది, 100 అయింది. 100 × 2.5 250 అయింది. సో ఎంత పర్సెంటేజ్ అండి, 250%. సో ఎప్పుడు కూడా పర్సెంటేజెస్ లో చెప్తున్నా 100% కంటే ఎక్కువ వచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనండి. సో ఇలా మనం సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. దీన్ని మామూలుగా బేసిక్ గా ఇంకోలా ఎలా చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి, సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ లోని 40% ఉంది అన్నాడు. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ కి 40% ఉందంటే 40% అంటే 2/5. అంటే సెల్లింగ్ ప్రైస్ 5 ఉంటే కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. సెల్లింగ్ ప్రైస్ 5 ఉంటే కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటున్నట్టు, 2 ఉంటున్నట్టు. అంటే కాస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి 2, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 5. సో 2కి 5కి ఏంటి, 2కి డబల్ చేస్తే 4 వచ్చింది. దీని మళ్ళీ హాఫ్ ని యాడ్ చేస్తే 1 వచ్చింది. అంటే ఇది 100%, ఇది 100%, ఇది 50%, మొత్తం కలిపితే 250%. సో ఎలా అయినా సరే ఒక ప్రాబ్లం ని మీరు సాల్వ్ చేయొచ్చు. సో వేరియస్ వేస్ ఉంటాయి, బట్ మీరు ఏం తెలుసుకోవాలి, ఈజీ వేని మీకు వచ్చిన వేలో ఫాస్ట్ గా చేయగలగాలి. అదే మనకి ఇక్కడ టైం ఫ్యాక్టర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లోని. సో మీరు దాన్ని ఫాలో అవ్వాలన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. An article was sold at a loss of ₹400 for 3,600. Find the cost price and percent loss అన్నాడు. సో ఇప్పుడు ఏంటి, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మనకి ఇచ్చాడు 3,600 అని. ఎంత లాస్, 400 లాస్. అంటే ఎంత కొంటాడండి, ఎంత కొన్నాడు అతను, 400 లాస్ వచ్చింది. ఎప్పుడు 3,600కి అమ్మితే. అంటే 400 + 3,600 అంటే 4,000 కొన్నాడు, 3,600కి అమ్మాడు, అప్పుడు 400 లాస్ వచ్చింది. ఇప్పుడు ఏమడిగాడు, పర్సెంట్ లాస్ అడిగాడు. సో 400 రూపీస్ అవుట్ ఆఫ్ 4,000. సో ఇప్పుడు ఏమవుతుంది లాస్, 1/10. 1/10 అంటే 10% లాస్ వచ్చింది. ఎంత వచ్చిందండి లాస్, 10% లాస్ అనేది ఇక్కడ రావడం జరిగిందన్నమాట. ఓకేనండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. A man buys 10 articles for ₹8 and sells them at the rate of ₹1.25 per article. His gain is. సో 10 ఆర్టికల్స్ కొన్నాడండి. 10 ఆర్టికల్స్ ఎంత కొన్నాడు, 8 రూపీస్ కొన్నాడు. ఒక్కొక్క ఆర్టికల్ ని 1.25 అమ్మాడంట. అంటే ఒక ఆర్టికల్ 1.25 అయితే 10 ఆర్టికల్స్ ఎంత అవుతాయి, 10 × 1.25 అంటే ఎంత, 12.5. సో 8 రూపీస్ కొన్నాడు, 12.5 అమ్మాడు. అంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది అతనికి, 4.5 ప్రాఫిట్ వచ్చింది. సో హిస్ గెయిన్ ఈస్ 4.5. అదే గెయిన్ పర్సెంట్ అడిగారు అనుకోండి. సో 4.5 ప్రాఫిట్ వచ్చింది, అవుట్ ఆఫ్ 8కి 4.5 వచ్చింది. సో ఇంటూ 100. ఈ సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, గెయిన్ పర్సెంట్ అనేది ఇక్కడ మనకి వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
సో నెక్స్ట్ క్వశ్చన్, Shalini bought a book for rupees 900 and later sold it at a profit of 225. Find the selling price and percent profit అన్నారు. సో ఇప్పుడు ఏం చేశారు, షాలిని వచ్చేసి 900 రూపీస్కి బుక్ కొన్నది అండ్ 225 రూపీస్ ప్రాఫిట్ కమ్మిందంట. అంటే 900 ప్లస్ 225 అంటే 1125 రూపీస్కి అమ్మింది షాలిని. సో సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 1125. పర్సెంట్ ప్రాఫిట్ అడిగాడు. సో ఇక్కడ ఏంటి, 900 రూపీస్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది, 225 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఇంటూ 100 చేస్తే మనకి ఏమొస్తుంది, పర్సంటేజ్ అనేది వస్తుంది. సో 100 వన్స్ 100 నైన్స్, 9 2s are 18, 9 5s are 45. సో 25% ప్రాఫిట్ అనేది వచ్చింది అనమాట. ఓకే, సో షాలినికి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ మ్యాన్ బైస్ ఏ టీవీ ఫర్ రూపీస్ 16,000. ఆఫ్టర్ 2 years he sells it for rupees 12,800. Find his loss percent అన్నాడు. సో 16,000 కొని ఎంత కమ్మాడు, 12,800 కమ్మాడు. సో ఎంత తక్కువ కమ్మాడు, 3,200 తక్కువ కమ్మాడు. అవుట్ ఆఫ్ ఎంతకి, 16,000 కొని 3,200 కమ్మారు. సో ఇంటూ 100 చేస్తే మనకి ఏమొస్తుంది, ప్రాఫిట్ పర్సెంట్ వస్తుంది. 2 జీరోస్ క్యాన్సిల్ చేస్తే 161, 162, 320, ఇంకొక జీరో మిగిలిపోయింది. సో 20. సో 20% అనేది ఏమైంది, ఆ మ్యాన్ కి లాస్ వచ్చింది. సో దాన్నే మనం నార్మల్ గా మనం ఇందాక చెప్పుకున్నట్టు సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ రాసుకున్నా కూడా అదే వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ అంటే 16,000, సారీ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 12,800 బై 16,000 వచ్చేసి వాళ్ళ కొన్న కాస్ట్ ప్రైస్. సో 0000 క్యాన్సిల్ చేస్తే, సో క్యాన్సిల్ చేయండి. ఇంకా 16 టేబుల్లోని 16 8s పోతుంది, 8 6 48. సో 16 8s, 16 10s. సో 8/10 అంటే 4/5. 4/5 అంటే ప్రతి 5కి ఒకటి లాస్ వస్తుంది. సో 1 లాస్ వస్తుంది కాబట్టి 1/5 అంటే ఎంత అండి, 20%. సో ఇలా కూడా మనం సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాజ్ బైస్ ఏ పెన్ ఫర్ రూపీస్ 12 అండ్ సెల్స్ ఇట్ ఫర్ రూపీస్ 15. ఫైండ్ హిస్ గెయిన్ పర్సెంట్ అన్నారు. సో 12 రూపీస్ కొన్నాడు, 15 రూపీస్ కమ్మాడు. సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ రాసుకున్నాం, 3 5s 3 4s. సో ఏంటి, ప్రతి 4కి ఒకటి ప్రాఫిట్ వచ్చింది. సో 1/4, నథింగ్ బట్ 25%. సో ఎప్పుడు కూడా ఇలా మనం సాల్వ్ చేసుకుంటే యాక్చువల్లీ పేపర్ మీద పెన్ పెట్టుకున్న చూసిన వెంటనే కూడా మనం ఆన్సర్స్ అనేవి చెప్పగలుగుతాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. an article sold for rupees 4,600 at a gain of 15%. An article was sold for rupees 4,600 at a gain of 15%. What would be the profit or loss percent if it is sold for 3,600? So 15% ప్రాఫిట్ కమ్మితే 4,600 కమ్మినట్టంట. అలా అయితే 3,600 కమ్మితే అతనికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలియాలంట. సో అయితే ముందు అతను ఎంత కొన్నాడో తెలియాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటి, 4,600 వచ్చింది. సో ఇప్పుడు ఏంటి, కాస్ట్ ప్రైస్ కి 15% గెయిన్ వచ్చింది అంటే ఇంటూ 115/100. ఇప్పుడు దీనికి ఎంతకి ఈక్వల్ అవుతుంది అన్నారు, 4,600కి ఈక్వల్ అవుతుంది అన్నారు. సో ఇప్పుడు చూద్దాం, 4,600కి ఈక్వల్ అయితే 115 1s 115 4s are 460, ఇంకొక జీరో ఉంది. సో కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది, 4,000 వచ్చింది. 40 × 100 4,000. సో కాస్ట్ ప్రైస్ 4,000 వచ్చింది. కాస్ట్ ప్రైస్ 4,000 వస్తే ఇప్పుడు ఏంటి, లాస్. సో 3,600 కమ్మితే లాస్ వచ్చింది. ఎంత, 400 లాస్ వచ్చింది. అవుట్ ఆఫ్ 4,000 లో 400 ఎంత పర్సెంట్, 10%. సో 10% లాస్ అనేది వచ్చింది. ఓకే, సో ఇలా మనం సాల్వ్ చేయాలన్నమాట ఎప్పుడు కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ మ్యాన్ సెల్స్ అన్ ఆర్టికల్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% ఫర్ రూపీస్ 840. ఇఫ్ హీ విషెస్ టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ ఓన్లీ 5%, వాట్ షుడ్ బి ఇట్స్ సెల్లింగ్ ప్రైస్? అయితే 20% ప్రాఫిట్ కమ్మితే 840 వచ్చిందంట. దీన్ని మనం ఎలా అయినా చేయొచ్చు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ చేయాలనుకోండి, 20% ప్రాఫిట్ అన్నారు. ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఎంత, 20% అంటే 1/5. సో 1/5 అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత, ప్రతి 5కి 1 ఎక్కువ ఉంటుంది. ప్రాఫిట్ అంటే ప్రతి 5కి 1 ఎక్కువ వచ్చినట్లు, అంటే 6/5. సో సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, 6/5 అవుతుంది. సో ఇలా కూడా చేయొచ్చు మనం.
సో అలా చూసుకుంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు మనకి 840 ఇచ్చాడు. మనకేం కావాలి, కాస్ట్ ప్రైస్ కావాలి. సో కాస్ట్ ప్రైస్ నటుపక్క పంపిస్తే 5/6 దానికి మల్టిప్లై అవుతుంది. సో 840 ఇంటూ 5/6 ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, 14 6 ఆర్ 84. సో 5 ఇంటూ 140, 540 is 70. సో కాస్ట్ ప్రైస్ ఎంత అండి, 700 అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, 5% ప్రాఫిట్ రావాలంటే అంటే ఇందులో 5% కనుక్కోవాలి. 5% అంటే నథింగ్ బట్ బై 20, లేకపోతే 5% 7, 1% ఎంత 7, 5% ఎంత 35 అని సింపుల్ గా చెప్పొచ్చు అన్నమాట. సో 35 రూపీస్ ప్రాఫిట్ రావాలంటే సో 700కి ఎంత యాడ్ చేయాలి, 35 యాడ్ చేయాలి. సో 735 రూపీస్కి అమ్మితే మనకు ఆటోమేటిక్గా ఎంత వస్తుంది, 5% ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Simi bought a study table for rupees 9,000. She sold it at a profit of 20%. How much profit did she make? What is the selling price? So ఇప్పుడు ఏం వచ్చాడు, ఒక స్టడీ టేబుల్ని 9,000 పెట్టి కొన్నదంట సిమి. ఓకే, మనం ఏం చేయొచ్చు, సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి 20% అన్నాడు. 20% అంటే 1/5. ఇప్పుడు ఏం వచ్చాడు, ప్రాఫిట్ అన్నారు. సో ప్రాఫిట్ కాబట్టి 6/5. సో ఇది ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ 6 అయితే కాస్ట్ ప్రైస్ 5 అవుతుంది. సో 6/5. ఇప్పుడు ఏమొచ్చాడు మనకి, కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు 9,000 ఇచ్చాడు. సో ఇది 9,000 ఇచ్చాడు. సో 9,000 అటు సైడ్ వెళ్తే ఇంటూ 9,000 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమీ లేదు. సో 5 ones are 5, 5 8s 40, 1800. సో 6 into 1800, 0 0 6 8s 48, 10,800 వచ్చింది సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు ఏమన్నారు, హౌ మచ్ ప్రాఫిట్ అన్నారు. సో 9,000 కొన్నారు, 10,800 అమ్మారు అంటే 1,800 అనేది ప్రాఫిట్ రావటం జరిగింది. ఎంత వచ్చింది ప్రాఫిట్, 1,800 ప్రాఫిట్ వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ షర్ట్ మార్క్డ్ at 40 was sold at 35. What is the discount percent? సో ఇందాకలే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏం లేదు 40ని మార్క్ చేశారంట. షర్ట్ని 40కి మార్క్ చేస్తే ఎంతకి అమ్మారు, 35కి అమ్మారు. అంటే ఎంత తగ్గించారు, 5 రూపీస్ తగ్గించారు. అవుట్ ఆఫ్ 40 5 రూపీస్ తగ్గించారు. ఎంత అంటున్నారు. సో 5 ones 5 8s 1/8. 1/8 అంటే ఫ్రాక్షన్ పర్సెంటేజెస్ లో 12.5%. సో 100/8 is nothing but 12.5%. ఓకే, సో 12.5% డిస్కౌంట్ అనేది ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఇక్కడ 5 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు, కానీ 5 రూపీస్ ఎంతకి డిస్కౌంట్ ఇచ్చారు, 40కి 5 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు. అది పర్సంటేజెస్ లోకి మార్చాలంటే ఇంటూ 100, లేదు అంటే ఇక్కడ చూసుకున్న 1/8 పర్సంటేజెస్ లో 12.5%. మనం ఆల్రెడీ ఫ్రాక్షన్స్ లో చెప్పుకున్నాం పర్సంటేజెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ట్రావెలర్స్ బ్యాగ్ వాస్ మార్కెడ్ at 120. ఇట్ వాస్ సోల్డ్ ఆఫ్టర్ బీయింగ్ డిస్కౌంటెడ్ బై 25%. వాట్ వాస్ ద సెల్లింగ్ ప్రైస్. ఏంటి, మార్కెడ్ ఎంత మార్క్ చేసిందంట, 120 అని మార్క్ చేసిందంట దాని మీద ప్రైస్, బ్యాగ్ మీద. అప్పుడు ఏం చేశారు, తర్వాత 25% డిస్కౌంట్ ఇచ్చారంట. అలా అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత. సో ఇందులో 25% డిస్కౌంట్ అంటే బై 4 చేస్తే 30 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారంటే 120లోని 30 రూపీస్ డిస్కౌంట్ తీసేస్తే 90 రూపీస్కి సెల్ చేశారు. సో సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 90 రూపీస్ అవుతుంది. ఓకేనండి, సో సింపుల్ క్వశ్చన్సే, బట్ ఏంటంటే కాన్సెప్ట్ అనేది అర్థమైతే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అట్ వాట్ ప్రైస్ షుడ్ అన్ ఆబ్జెక్ట్ బి మార్క్ టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. సో చూసుకోండి, ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో ఇంక ఏది ఏ నెంబర్స్ ఇచ్చినా కానీ ఇదే మెథడ్ లో మనం సాల్వ్ చేస్తాం అనమాట. అట్ వాట్ ప్రైస్ షుడ్ అన్ ఆబ్జెక్ట్ బి మార్క్ టు మేక్ ఏ ప్రాఫిట్. ఒక ఆబ్జెక్ట్ మీద ఎంత మార్క్ ప్రైస్ వేయాలి, మార్కెట్ ప్రైస్ ఎంత ఉండాలి, ఎంపీ ఎంత ఉంటే టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% ఆన్ ఇట్స్ పర్చేస్. 20% ఫైనల్ గా రావాలంట ప్రాఫిట్. పర్చేస్ ప్రైస్ వచ్చేసి 80 ఆఫ్టర్ బీయింగ్ డిస్కౌంటెడ్ బై 20%. అంటే ఇప్పుడు ఏం చెప్పాడంటే, ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, దాని మీద ఒక మార్కెట్ ప్రైస్ అనేది ఉంది. దానికి ఏం చేశాడు, 20% డిస్కౌంట్ ఇచ్చాడు. 20% డిస్కౌంట్ ఇచ్చాడు. 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఆ ప్రైస్ ఎంత అవ్వాలంటే, కాస్ట్ ప్రైస్ మీద 80 మీద ఎంత రావాలంటే ప్రాఫిట్ 20% రావాలంట. సో 80 మీద 20% ప్రాఫిట్ రావాలంట. సో ఇలా మనం వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏం చేసాం, మార్కెట్ ప్రైస్ మీద మార్కెట్ ప్రైస్ ఇంటూ 80/100 అంటే డిస్కౌంట్ తీసేస్తే, డిస్కౌంట్ 20 తీసేనప్పుడు 80 మిగిలిపోయింది. సో ఇంటూ 80/100 ఇది ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అవుతుంది.
అది ఎంతకి ఈక్వల్ అంట? కాస్ట్ ప్రైస్కి 20% ప్రాఫిట్ వచ్చిన దానికి ఈక్వల్ అంట. కాస్ట్ ప్రైస్ 20% ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్ 80 ఇంటూ 120/100, 20 కలిపాను ఎందుకంటే 20 ప్రాఫిట్ అన్నారు కాబట్టి. అదే దీన్నే చిన్న చిన్న నెంబర్స్లో రాసుకోవాలనుకోండి, మార్కెట్ ప్రైస్ ఇంటూ 20% డిస్కౌంట్, 20% అంటే 1/5 డిస్కౌంట్ కాబట్టి 5లోంచి 1 తీసేయండి, 4/5 ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ ఇక్కడ 20%కి ప్రాఫిట్ వచ్చింది అంటే 5కు 1 కలుపుతాం అంటే 6/5 వచ్చింది. సో 5 క్యాన్సిల్ చేస్తే కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చారు? 80 ఇచ్చారు. సో 4 1s 4 20s, 20 ఇంటూ 6 120. సో మార్కెట్ ప్రైస్ ఎంత ఉండాలండి? 120 ఉంటే తర్వాత 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనకి 20% అనేది ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా మనం ఇలాగా సాల్వ్ చేస్తే మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయినా సరే సాల్వ్ చేయాలి. మార్కెట్ ప్రైస్ ని డిస్కౌంట్ ఇచ్చారంటే జస్ట్ పర్సంటేజ్లోనే, అంటే 60% కనుక్కోవడం, 80% కనుక్కోవడం, 15% డిస్కౌంట్ ఇచ్చారనుకోండి ఇంటూ 85/100 వేసుకుంటాం, సింపుల్. ఓకే, అలా చేసుకుంటూ వెళ్తే మనకి ఏది ఈజ్ ఈక్వల్ టు ఏది అవుతుంది అనేది క్లియర్గా క్వశ్చన్ చూసుకొని కరెక్ట్గా వేయగలిగితే ఏ ఆన్సర్ అయినా సరే మనకి వస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ డీలర్ మార్క్స్ హిస్ గూడ్స్ 20% అబవ్ కాస్ట్ ప్రైస్. ఎంత మార్క్ చేశారంటే 20% అబవ్ కాస్ట్ ప్రైస్ మార్క్ చేశారంటే, అంటే మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది? 20% అబవ్ కాస్ట్ ప్రైస్ అన్నారంటే సిపి ఇంటూ 20% అంటే 1/5, 20% అబవ్ అన్నారు కాబట్టి 6/5. ఓకే, he then allows some discount on it and makes a profit of 8% at the rate of. సో చూడండి, మార్కెట్ ప్రైస్ మీద మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చారంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చారు? ఎంతో కొంత డిస్కౌంట్ ఇచ్చారు, సమ్ డిస్కౌంట్ అన్నారు, ఆ రేట్ ఆఫ్ డిస్కౌంట్ అడుగుతున్నాను. ఇప్పుడు ఈ మార్కెట్ ప్రైస్ దేనికి ఈక్వల్ అయింది? దీనికి ఈక్వల్ అయింది. సో దీని మీద డిస్కౌంట్ వచ్చింది, సిపి ఇంటూ 6/5 మీద దీనికి డిస్కౌంట్ ఇచ్చారనుకుంది, ఎక్స్ డిస్కౌంట్ ఇచ్చారనుకుంది. సో x/100. ఓకే, ఎక్స్ డిస్కౌంట్ కాదు ఇది, ఎక్స్ ఏంటి? 100లోంచి ఎక్స్ తీస్తే మిగిలింది అనమాట. 100లోంచి డిస్కౌంట్ తీస్తే ఎక్స్ అని అనుకుందాం. సో x/100 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అన్నాడు? ఇప్పుడు ప్రాఫిట్ 8% వస్తుంది అన్నాడు. సో సిపి ఇంటూ ప్రాఫిట్ 8% వస్తుందంటే 108/100. సో ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది. ఇక్కడ ఏమీ లేదు, ఇది మార్కెట్ ప్రైస్ అనమాట. ఎందుకంటే మార్కెట్ ప్రైస్ మనకి ఫస్ట్ దాని మీద ఈక్వేషన్ రాసుకున్నాం ఇలాగ. సో ఈ మార్కెట్ ప్రైస్ ప్లేస్లో దీన్ని పెట్టుకున్నాం. సో మార్కెట్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే కాస్ట్ ప్రైస్ ఇంటూ 8% ప్రాఫిట్ వచ్చిందంట. సో ఇంటూ 108/100, సింపుల్ అనమాట. ఇంకేముంది? కాస్ట్ ప్రైస్ని కొట్టేస్తే 100ని కూడా క్యాన్సిల్ చేస్తే 6 1s are 6 1 6 6 8s are 48. సో x ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ 5 90. సో x 90 వచ్చింది అంటే ఇక్కడ ఎంత ఉంది? 90/100 ఉంది. 90/100 ఎప్పుడు తీసుకుంటాం? 10% డిస్కౌంట్ ఇస్తే 90/100తో మల్టిప్లై చేస్తాం. సో 10% డిస్కౌంట్ అనేది ఇవ్వటం జరిగింది. ఎంత డిస్కౌంట్ ఇచ్చారు? 10% డిస్కౌంట్ ఇచ్చారు. ఓకేనండి. సో తర్వాత ప్రాబ్లం చూద్దాం. తరుణ్ బాట్ ఏ టీవీ విత్ 20% డిస్కౌంట్ ఆన్ ద లేబుల్డ్ ప్రైస్. లేబుల్డ్ ప్రైస్ అన్న మార్కెట్ ప్రైస్ అన్న ఒకటే. హ్యాడ్ హీ బాట్ ఇట్ విత్ 25% డిస్కౌంట్ హీ వుడ్ హ్యావ్ సేవ్డ్ ₹500. సో చూడండి, 20% డిస్కౌంట్ ఇచ్చారంట అతనికి. అదే 25% డిస్కౌంట్ ఇచ్చుంటే 500 సేవ్ అయి ఉంటుంది అంటే ఆ 5% ఎంతకి ఈక్వల్ అంటున్నాడు? 500కి ఈక్వల్ అంటున్నాడు. ఇప్పుడు అట్ వాట్ ప్రైస్ డిడ్ హీ బై ద టీవీ అన్నారు. చూసుకోండి, లేబుల్ చేసిన ప్రైస్లోని పర్సంటేజెస్ ఇవి. 20% డిస్కౌంట్, 25% అనేవి. సో ఇదేంటి? లేబుల్ చేసిన ప్రైస్ 100%, అందులో 20% తీసారు, అందులో 25% తీసారు. కానీ ఆ 5% తేడా ఏముంది? 500 ఇచ్చారంటే 1% ఎంత? 100. సో 100% ఎంత అవుతుంది? ఆటోమేటిక్గా 10,000 అవుతుంది. సో 10,000 అయితే 100% 10,000 అయితే ఏమంటున్నాం? అట్ వాట్ ప్రైస్ డిడ్ హీ బై ద టీవీ? ఎంత కొన్నాడు అంటున్నారు. కానీ మనకు కావాల్సిన 100% కాదు. ఏంటి మనకు కావాల్సింది? 20% డిస్కౌంట్ తీసేస్తే 80% మాత్రమే కావాలి, ఎందుకంటే అతను 80%కే కొన్నాడు. సో 10,000లో 80% తీసేస్తే ఆటోమేటిక్గా 20% తీసేస్తే మిగిలింది ఏంటి? 8,000 మిగులుతుంది. ఓకే అండి, సింపుల్. సో 8,000కి అతను టీవీ కొన్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ మ్యాన్ పర్చేసెస్ అన్ ఎలక్ట్రిక్ హీటర్ హూస్ ప్రింటెడ్ ప్రైస్ ఇస్ 160. If he received 2 successive discounts of 20% and 10%, he paid. So successive discounts అంటే ఏంటి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ సక్సెసివ్
పర్సంటేజ్ అన్నా సరే సేమ్. పర్సంటేజ్ లో కూడా చెప్పుకోవడం జరిగింది ఏంటి 160 సక్సెసివ్ డిస్కౌంట్ అంటే ఫస్ట్ డిస్కౌంట్ 20% డిస్కౌంట్ ఇచ్చారంటే 1/5 అంటే 5 లో 1 తీస్తారు డిస్కౌంట్ కాబట్టి 4/5 10% అంటే 1/10 10 లో ఒకటి తీసారంటే 9/10 సక్సెసివ్ కాబట్టి డైరెక్ట్ గా మల్టిప్లై చేసాడు ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నారు. సో ఎంత సక్సెసివ్ డిస్కౌంట్ ఇస్తే ఇది ఎంత అంటున్నారు. సో ఎంత అవుతుంది 10 1s 10 16s. సో ఇంకేముంది మల్టిప్లై చేస్తే మనకి ఈ ఆన్సర్ అనేది వస్తుంది. ఎంత చూద్దాం 16 4s 64 64 into 9 64 into 9 ఎలా చేయొచ్చు 64 into 10 చేస్తే 640 640 లో నుంచి 64 తీసేయండి. సో తీస్తే మనకి ఎంత వస్తుంది 576 వస్తుంది. సో 576/5. సో ఎంత 5 11s are 55 5 5s 25 5 2s are 10 115.2. సో 115.2 కి అమ్మేరు అనమాట. సక్సెసివ్ డిస్కౌంట్స్ 20% అండ్ 10% ఇచ్చిన తర్వాత. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రాఫిట్ ఆఫ్టర్ సెల్లింగ్ ఏ కమోడిటీ ఫర్ ₹425 is same as loss after selling it for ₹355 the cost of the commodities. చూడండి చాలా కేర్ఫుల్ గా చూడండి. ఇప్పుడు ఒక కమోడిటీ ఒకటి ఎంతకో కొన్నారండి. ఓకే కాస్ట్ ప్రైస్ ఉంది. దాన్ని ₹425 అమ్మితే ఎంతో ప్రాఫిట్ వచ్చిందంట. ఎంతో ప్రాఫిట్ వచ్చింది. అలాగే దాన్ని 355 అమ్మితే ఎంతో లాస్ వచ్చిందంట. కానీ లాస్ ఈ ప్రాఫిట్ సేమ్ అన్నాడు. కాబట్టి ఈ రెండింటికి ఎక్కడ ఉండాలి కాస్ట్ ప్రైస్ ఇది కరెక్ట్గా సెంటర్లో ఉండాలి. ఈ రెండింటికి సెంటర్లో ఉండాలంటే ఏం చేయాలి రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తా అంటే యావరేజ్ చూసుకుంటే వెంటనే వచ్చేస్తుంది అనమాట. రెండింటికి సెంటర్లో ఉండాలి కాబట్టి 355 + 425/2 300 + 400 700 555 + 25 80. సో 780/2 అంటే ఎంత 390. సో 390 మనకి ఇక్కడ రావటం జరిగింది. అంటే ఇక్కడ దీనికి 35 యాడ్ చేస్తే 390 వచ్చింది. 390కి 35 యాడ్ చేస్తే 720 రావడం జరిగింది. ఓకేనండి. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నమాట. ఓకే సో ఇలా మనం ప్లస్ చేసి బై 2 చేయకపోయినా 425 నుంచి 355 చేసేయండి తీసేయండి 70 వచ్చింది. 70/2 చేస్తే 35 వచ్చింది. సో 35 దీనికైనా కలపచ్చు 35 దీనిలోంచి మైనస్ చేయొచ్చు. మళ్ళీ మనకి అదే మధ్యలో ఉన్న ఎగ్జాక్ట్ నెంబర్ అనేది రావటం జరుగుతుంది అనమాట. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ మ్యాన్ సోల్డ్ 20 articles for ₹60 and gained 20%. How many articles did he buy for ₹60? సో చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఏ మ్యాన్ సోల్డ్ 20 articles for ₹60. అంటే ఒక్కొక్కటి ఎంత కమ్మాడు ₹3 కమ్మాడు. ఒక్కొక్కటి సెల్లింగ్ ప్రైస్ ఎంత ₹3. అయితే మనకి 20% ప్రాఫిట్ వచ్చిందంట. సో కాస్ట్ ప్రైస్ ఎంత మనకు తెలియదు. 20% ప్రాఫిట్ వచ్చిందన్నారు అంటే 6/5. సో 3 1s 3 2s. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 5/2 అవుతుంది. 5/2 అంటే ఎంత 2.5. ఎంత కాస్ట్ ప్రైస్ 2.5. అలా అయితే ఇప్పుడు ఏమడుతున్నాడు హౌ మెనీ ఆర్టికల్స్ డిడ్ హీ బై ఫర్ ₹60 అన్నారు. ₹60కి ఎన్ని ఆర్టికల్స్ అతను బై చేస్తారంటున్నారు. ఒక్కొక్క ఆర్టికల్ 2.5 అని మనకు వచ్చిందంటే 2 ఆర్టికల్స్ ₹5కి వస్తున్నాయి. సో 5 ఎన్ని ఉన్నాయండి 12 ఉన్నాయి. సో 12 2 ఆర్టికల్స్ అంటే మొత్తం 24 ఆర్టికల్స్ మనకి వస్తాయి. ఓకే ఒక్కొక్కటి 2.5 ₹60కి ఎన్ని వస్తాయి అంటున్నారు 24 వస్తాయని మనం క్లియర్గా చెప్పుకున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A dealer professing to sell at cost price uses say 900 grams weight for a kilogram. His gain percent. సో చూడండి ఏం చేస్తాడంటే ఒక డీలర్ యాక్చువల్లీ 1000 grams పెట్టాల్సింది 900 grams ఇస్తున్నాడు అంట. అంటే 100 grams ప్రాఫిట్ వస్తుంది అతనికి. ప్రతి 900 గ్రామ్స్కి ఓకే ప్రతి 900 గ్రామ్స్కి అతనికి ఎంత ప్రాఫిట్ వస్తుంది 100 వస్తుంది. ఇప్పుడు గెయిన్ పర్సెంట్ అడిగారు. సో 0 క్యాన్సిల్ చేస్తే 1/9 అంటే నథింగ్ బట్ 11.11%. సో అతనికి ఎంత వస్తుంది ప్రాఫిట్ 11.11% ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బై సెల్లింగ్ 12 oranges for ₹1 a man loses 20%. How many for a rupee should he sell to get a gain of 20%? సో చూడండి ఇక్కడ ఏం వచ్చాడు 12 oranges ని ఓకే ఇక్కడ చూడండి 12 oranges ని ఇతను ₹1కి సెల్ చేయడం వల్ల ఎంత లూజ్ అవుతుందంటే 20% లూజ్ అవుతుందంటే. ఓకే అలా అయితే హౌ మెనీ ఆరెంజెస్ ఫర్ ఏ రూపీ షుడ్ హీ సెల్
టు గెట్ ఏ గెయిన్ ఆఫ్ 20% అంటున్నారు. అంటే గెయిన్ 20% రావాలంటే 1 రూపీకి ఎన్ని అమ్మాలి అంటున్నారు. ఓకే, సో 12 ఆరెంజెస్ ఇక్కడ 120, ఇది 12 ఆరెంజెస్, ఇది ఓకే 12 ఆరెంజెస్ అనమాట ఇది. సో 12 ఆరెంజెస్ ని 1 రూపీకి అమ్మితే లాస్ వస్తుంది. అంటే లాస్ వస్తుంది కాబట్టి తక్కువ అమ్మాలి ఖచ్చితంగా, అవునా? తక్కువ అమ్మితేనే అతనికి అప్పుడు 20% ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకే, సో 12 ఆరెంజెస్ 1 రూపీకి అమ్మితే 20% లాస్ వస్తుంది. సో దీన్ని మనం ఏం చేసుకోవచ్చు, సెల్లింగ్ ప్రైస్ ఎంత, ఒక ఆరెంజ్ వచ్చేసి 1/12కి అమ్ముతున్నట్టు, ఒక ఆరెంజ్ వచ్చేసి 1/12కి అమ్ముతున్నట్టు. కాస్ట్ ప్రైస్ ఎంత మనకి తెలియదు, కాస్ట్ ప్రైస్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మ్యాన్ లాసెస్ 20% అన్నారు. 20% లాస్ అవుతుందండి. 20% లాస్ అంటే 1/5 5 నుంచి 1 తీస్తే 4/5 వచ్చింది. సో ఇప్పుడు ఏంటి, ఈ కాస్ట్ ప్రైస్ ని కాస్ట్ ప్రైస్ బై 1 రాసుకుంటే ఇది 1 కాస్ట్ ప్రైస్ అవుతుంది. అప్పుడు 1/12 CP ఈజ్ ఈక్వల్ టు 4/5 అయింది. ఇప్పుడు CP ఎంత అవుతుంది, CP ఈజ్ ఈక్వల్ టు 5/48, 5/48 అవుతుంది. కాస్ట్ ప్రైస్ ఎంత కనుక్కున్నాం మనం, 5/48 కనుక్కున్నాం. 5/48 వచ్చింది. ఓకే, 5/48 వచ్చింది, ఫైన్. ఇప్పుడు ఏమంటున్నాడు, హౌ మెనీ ఫర్ ఏ రూపీ షుడ్ ఈ సెల్ టు గెయిన్ 20% ప్రాఫిట్ రావాలంటే, 20% ప్రాఫిట్ రావాలంటే ఎంతకి అమ్మాలి అంటున్నాడు. 1 రూపీకి ఎన్ని అమ్మాలి అంటున్నాడు, 1 రూపీకి. సో 20% ప్రాఫిట్ కాబట్టి ఏం చేయాలి మనం ఇక్కడ, మళ్ళీ 20% ప్రాఫిట్ కాబట్టి మనం ఇక్కడ 6/5 తీసుకుంటాం. సో 6/5 తీసుకుంటే సెల్లింగ్ ప్రైస్ x అనుకుంటే, సో x ఈజ్ ఈక్వల్ టు 6/5 ఇంటూ 5/48. సో 5 క్యాన్సిల్ అయితే 1/8 వచ్చింది. సో 1/8 ఏంటిది, సెల్లింగ్ ప్రైస్ 1/8 వచ్చింది. సో 1/8కి అమ్మితే మనకి వస్తుంది. అంటే 1/8 అంటే ఆటోమేటిక్గా దాని మీనింగ్ ఏంటండి, 8 ఆరెంజెస్ 1 రూపీకి అమ్మితే ఏమొస్తుంది అతనికి, 20% ప్రాఫిట్ అనేది వస్తుంది. ఎంత వస్తుంది ప్రాఫిట్, 20% ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A sells a bicycle to B at a profit of 20%. 20% ప్రాఫిట్ కమ్మాడంటే A. అలాగే B sells it to C at a profit of 25%. If C pays rupees 225, the cost price of the bicycle for A is. సో A ఎంత కొన్నాడు అంటున్నారు. ఇప్పుడు A ఎంత కొన్నాడు దానిలోని 20% ప్రాఫిట్ కమ్మాడంట. 20% ప్రాఫిట్ అంటే 6/5. ఇప్పుడు ఇది B ఎంత కొన్నాడు వచ్చింది. తర్వాత ఏం చేశాడు, B ఏం చేశాడు, మళ్ళీ 25% ప్రాఫిట్ కమ్మాడంట. 25% ప్రాఫిట్ అంటే 5/4, దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత అంట, C కొనుక్కున్నాడంట. సో ఇప్పుడు A వాల్యూ ఎంత అంటున్నారు, A ఎంత కొన్నాడు అంటున్నారు. సో 5 క్యాన్సిల్ చేస్తే 2 3s 2 2s. సో A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 × 225 450/3 ఎంత, 150. సో A ఎంత కొన్నాడు, 150 రూపీస్ కొన్నాడు. అది మారి C వచ్చేసి ఫైనల్ గా 225 రూపీస్ కి అది కొనుక్కోవడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ బైస్ ఎన్ ఆర్టికల్ ఫర్ 10% లెస్ దాన్ ఇట్స్ వాల్యూ అండ్ సెల్స్ ఇట్ ఫర్ 10% మోర్ దాన్ ఇట్స్ వాల్యూ, హిస్ గెయిన్ ఆర్ లాస్ పర్సెంట్ ఈజ్. సో చూడండి ఈ క్వశ్చన్ మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే, ఏ మ్యాన్ బైస్ ఎన్ ఆర్టికల్ ఫర్ 10% లెస్ దాన్ ఇట్స్ వాల్యూ అన్నారు. సో ఈ వాల్యూని మనం ఎంతైనా అనుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకున్నాను అనుకోండి, 10% లెస్ అన్నారు కాబట్టి దీనిలో 10% అంటే 1 లెస్ చేస్తే 9 కొన్నాడు అతను. ఓకే, అండ్ సెల్స్ ఇట్ ఫర్ 10% మోర్ దాన్ ఇట్స్ వాల్యూ, అంటే వాల్యూ ఎంత 10, దీనికి 10% ఎక్కువ అమ్మాడు. అంటే 10% అంటే ఎంత, 1. సో 1 ఎక్కువ అమ్మాడు అంటే 11 కమ్మాడు. సో 9 కొన్నాడు, 11 కమ్మాడు. అలా అయితే అంటే 11/9 సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్. ఇప్పుడు ఏమంటున్నాడు, ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటున్నారు. సో 9కి 2 ప్రాఫిట్ వచ్చింది అంటే 2/9. 2/9 ఎంత, మనం పర్సెంటేజ్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం 22.22%. ఎందుకు 1/9 వచ్చేసి 11.11, 2/9 అంటే ఇంటూ 2. సో 2 × 11.11 22.22. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 5% మోర్ ఈస్ గెయిన్డ్ బై selling an article for rupees 350 than by selling it for rupees 340, the cost of the article is. ఏమన్నాడు, if 5% more is gained, 5% ఎక్కువ గెయిన్ చేస్తాయి ఎప్పుడు, 350 రూపీస్ కమ్మినప్పుడు. 340 రూపీస్ కమ్మే కంటే 350 రూపీస్ కమ్మితే అంటే
ఆ 10 రూపీస్ వల్ల ఎంత ప్రాఫిట్ వస్తుందంట 5% వస్తుందంట. సో కాస్ట్ ఆఫ్ ది ఆర్టికల్ అన్నారు. సో 100% మనం కనుక్కోవాలి. 5కి 20 టైమ్స్ ఉంది. సో దీనికి 20 టైమ్స్ చేయండి. సో 200 అనేది రావడం జరుగుతుంది. సో 5% వచ్చేసి మనకి ఎంత అవుతుంది 10 అయింది. సో ఇంటూ 20 అంటే 200 వచ్చిందనమాట. సో 200 రూపీస్ కాస్ట్ ప్రైస్. దాన్ని 340 రూపీస్కి అమ్మినప్పటికీ 350 రూపీస్కి అమ్మినప్పటికీ రెండింటి మధ్యన తేడా 5% ప్రాఫిట్ అనేది ఉన్నదని చెప్పారు. ఓకేనండి. సో ఇలా మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 50 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 40 ఆర్టికల్స్ దెన్ ద లాస్ ఆర్ గెయిన్ పర్సెంట్ ఈజ్. సో ఇక్కడ చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 50 ఆర్టికల్స్ ఈజ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 40 ఆర్టికల్స్ అంటే 40 వస్తువులు కొన్న ధరకి 50 వస్తువులు అమ్ముతున్నారు. 40 వస్తువులు కొన్న ధరకి 40 వస్తువులు కొన్నారు. ఓకే, 40 వస్తువులు కొన్న ధరకి ఆ ధరకి 50 వస్తువులు అమ్ముతున్నారు అని చెప్తున్నారు. అంటే అక్కడ లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా? సో కొనడం 40 వస్తువులు కొన్న ధరకి 50 వస్తువుల్ని సెల్ చేస్తున్నారు. సో ఆటోమేటిక్గా అక్కడ ఏమొస్తుంది లాస్ అనేది వస్తుంది. ఎందుకు? 40 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 50 ఆర్టికల్స్ అని క్లియర్గా మనకు అక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏంటి 40 వస్తువులు కొంటున్నారు, 50 వస్తువులు అమ్ముతున్నారు అన్నమాట అదే ప్రైస్కి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 1 రూపీ అనుకోండి. ఇప్పుడు ఓకే, 40కి 50కి మనం ఏం చేయొచ్చు, ఎల్సిఎం తీసుకోవచ్చు. ఆల్రెడీ ఎల్సిఎం మెథడ్ కూడా చెప్పుకున్నాం. అంటే 200 అనుకోండి. ఓకే, 200 అనుకుంటే 40 ఆర్టికల్స్, ఒక్కొక్కటి 40 ఆర్టికల్స్ కొన్నారు 200 రూపీస్కి. మొత్తం 200 రూపీస్ కొన్నారు అనుకుందాం. సో ఇక్కడ ఏంటి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రెండు 200 అనుకున్నాం, ఎందుకంటే రెండు ఈక్వల్ ఇచ్చారు కాబట్టి. సో ఇక్కడ ఏంటి 40 ఆర్టికల్స్ కొన్నారు కాబట్టి ఎంత, ఒక్కొక్కటి 5 రూపీస్ కొన్నారు. 50 ఆర్టికల్స్ అమ్మారు కాబట్టి 200కి ఒక్కొక్కటికి ఎంత అమ్మారు, 4 రూపీస్కి అమ్మారు. అంటే 5 రూపీస్ కొన్నారు, 4 రూపీస్కి అమ్మారు. అంటే ప్రతి 5కి 1 లాస్ వస్తుంది. అంటే 1/5 నథింగ్ బట్ 20%. ఓకేనండి, 20%. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ బాగా కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. అప్పుడే మనకి కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద సక్సెసివ్ డిస్కౌంట్స్ 20% అండ్ 15% ఆర్ ఈక్వల్ టు ఏ సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ అన్నారు. సో మనకి ఆల్రెడీ పర్సంటేజెస్ లోనే ఆల్రెడీ ఈ ఫార్ములా అనేది చూడడం జరిగింది. ఏంటి, ఎక్స్ డిస్కౌంట్ కాబట్టి మైనస్ చేస్తున్నాం కాబట్టి -x - y ప్లస్ xy బై 100 అవుతుంది. సో ఇప్పుడు ఏంటి, -20 - 15 ప్లస్ 15 × 20 300 బై 100. సో -20 - 15 ఎంత, -35. ఇది ఎంత, ఇది 100. సో 3 + 3. సో ఎంత వచ్చింది, -32. సో 32% అనేది డిస్కౌంట్ అనేది రావటం జరుగుతుంది. అక్కడ ఏముంది, 32% అనేది డిస్కౌంట్ రావటం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆఫ్టర్ అలౌయింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 15% ఆన్ ద మార్కెట్ ప్రైస్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ₹6,800 ఫర్ ఎన్ ఆర్టికల్. సో 15% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మార్కెట్ ప్రైస్ మీద 6,800 అయిందంట. ఇఫ్ ఇట్ వాస్ సోల్డ్ ఎట్ మార్కెట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్కే అమ్మితే దేర్ వుడ్ హ్యావ్ బీన్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 60%. అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్ మీనింగ్ ఏంటి, మార్కెట్ ప్రైస్లో 15% తీస్తే, మార్కెట్ ప్రైస్లో 15% తీసేస్తే అంటే 85/100 చేస్తే ఎంత వస్తుందంట, 6,800 వచ్చిందంట. అదే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏం వచ్చాడు, మార్కెట్ ప్రైస్కి అలానే అమ్మేస్తే ఏమొచ్చిందంట, ప్రాఫిట్లోని 60% వస్తుందంట. ప్రాఫిట్ ఎంత వస్తుంది, 60% ప్రాఫిట్ వస్తుందంటే కాస్ట్ ప్రైస్కి ఏమవుతుంది, 160/100 అవుతుంది. సో ఇంక ఇప్పుడు ఏమవుతాడు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ అంటున్నాడు. సో ఇక్కడ ఎంపీ ప్లేస్లో మనం సిపి × 160/100 పెట్టుకున్నాం అనుకోండి, వెంటనే మనకి ఏమొస్తుంది, డైరెక్ట్గా ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏం పెట్టుకోవాలి, సిపి × 160/100 పెట్టుకుంటాం. సో ఇప్పుడు ఏంటి, సిపి ఎంత అవుతుంది, సో ఈ 160/100 85/100 అటుపక్క వెళ్తాయి. సో 6,800 × 160/100 అటుపక్క వెళ్తే 100/160 × 100/85. సో చూడండి, మనం క్యాన్సిల్ చేసుకుంటే 0 0 క్యాన్సిల్ చేసుకున్నాం. ఓకే, అండ్ ఇంకా చూద్దాం, 16 4s are 64,
ఓకే 16తో పోవట్లేదు. సో 4తో చూద్దాం. 4 4s are 4 1s 4 4 4 16 4 5s are 20. ఓకే సో 4 1s are 4 4 7s are 28 సారీ 4 17 68 సో 170 వచ్చింది. ఓకే 4 170s 85 1s 85 2s 2 1s 2 2s 2 1s 2 50s సో 50 into 100 5000. సో ఏంటి 5000 కాస్ట్ ప్రైస్ అయినప్పుడు ఫైనల్గా అది ఎంత కమ్మారు 6800కి వాళ్ళు అమ్మడం జరిగిందనమాట. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ షాప్ కీపర్ సెల్స్ 400 meters of cloth for rupees 18,000 at a loss of rupees 5 per meter. Find his cost price for 1 meter of cloth. సో ఒక్కొక్క మీటర్ ఎంత కొనని అంటున్నారు. ఎక్స్క్యూజ్ మీ. సో ఇప్పుడు ఏంటి షాప్ కీపర్ వచ్చేసి 400 రూపీస్కి ఒక 400 రూపీస్ మీటర్ 400 meters క్లాత్ని 1800 రూపీస్కి అమ్మారంట. సో సారీ ఇప్పుడు ఏంటి 400 మీటర్స్ని క్లాత్ని 18,000కి అమ్మారు. రూపీస్ 5 మీటర్ లాస్ వచ్చిందండి. 5 per meter అంటే ఒక మీటర్కి 5 రూపీస్ అంటే 400 మీటర్స్కి ఎంత లాస్ వచ్చింది 200 లాస్ వచ్చింది. సారీ 2000 లాస్ వచ్చింది. 5 into 400 2000 లాస్ వస్తే అంటే 18,000కి 2000 కలపండి అంటే 20,000 కొన్నాడు అతను. ఏం చేశాడు 18,000 కమ్మాడు అంటే 2000 లాస్ వచ్చింది. సో ఇప్పుడు ఏంటి 400 మీటర్స్ క్లాత్ని 20,000 కొంటే ఒక మీటర్ క్లాత్ వాల్యూ అడిగారు. సో 20,000 by 400 00004 50. సో ఒక్కొక్క మీటర్ క్లాత్ ఎంత అండి 50 రూపీస్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ డీలర్ పర్చేసెస్ 15 articles for rupees 25 and sells 12 articles for rupees 30. Find the profit percentage అన్నారు. సో సింపుల్గా ఏం చేయొచ్చు మనం సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇక్కడ చూడొచ్చు. సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఏం చేశారు డీలర్ పర్చేస్ 15 articles 25 రూపీస్. సో ఒక్కొక్క ఆర్టికల్ ఎంత 25/15. అలాగే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు 12 articles 30 రూపీస్కి అమ్మాడంట. అంటే ఒక్కొక్క ఆర్టికల్ 30/12. సో ఇప్పుడు చూడండి 30/12 ఇంటూ రివర్స్ చేస్తే 15/25. సో 5 6s are 5 5s are 6 1s are 6 2s are సో 15/10 వచ్చింది. సో ఓకే 5 1s are 5 3s are అంటే 3/2 వచ్చింది. సో 3/2 అంటే మీనింగ్ ఏంటండి ప్రతి 2కి 1 పెరుగుతుంది అంటే 50% ప్రాఫిట్ అనేది వచ్చింది. ఓకేనండి 50% ప్రాఫిట్ అనేది ఇక్కడ రావటం జరిగిందనమాట. సో మనం ఈ ప్రాబ్లమ్స్ని ఇలా సాల్వ్ చేసుకోవాలి. సో ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు పంపించిన అటాచ్ చేసిన PDF కూడా మీరు అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బాగా సీరియస్గా సాల్వ్ చేయండి. సో అప్పుడు మనకి బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే ఈజీగా సింపుల్గా సాల్వ్ చేయగలుగుతారు. సో ఎప్పుడు కూడా ఇందులో మనకి ఏం చూసాం ప్రాఫిట్ అండ్ లాస్ నథింగ్ బట్ పర్సంటేజెస్ ఇక్కడ ఉంది. అండ్ మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి డిస్కౌంట్ అంటే ఏంటి ఇవి తెలుసుకుంటే మనం ఎలాంటి ప్రాబ్లం అయినా సరే చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఓకే బాయ్.